ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండలో ఉన్నటువంటి ఎన్జీ కాలేజ్ దగ్గర రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉంది అనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. సార్ మీ పేరు సార్? లింగయ్య. ఏం చేస్తుంటారు సార్? డైలీ వేజ్ వర్కర్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఇప్పుడు ఎవరెవరు ఏ ప్రభుత్వం వచ్చినా కొద్దిగా పనులు జరుగుతూనే ఉంటాయి. ఎవరైనా వాళ్ళు కొన్ని పనులు చేస్తారు కాబట్టి నెక్స్ట్ టైం రావడానికి ఛాన్స్. కొన్ని పనులు అయితే పెట్టిరు కాక ఆర్టీసీ ఫ్రీ బస్ అని కొన్ని పథకాలు ఉన్నాయి, వస్తున్నాయి. 1 ఇయర్లో కాబట్టి ఇన్ని కొన్ని చేస్తారు. ఇంకా 4 ఇయర్స్ ఉంది కాబట్టి చెప్పలేం ఇంకా చేస్తారో చేయరో మనకు తెలియదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? వాళ్ళు కూడా కొన్ని పనులు కొత్త ఒక్కొక్కరు ఒక ఇయర్లో మారుతూ ఉంటాయి. ఎలక్షన్లు వచ్చినప్పుడు కొన్ని పనులు చెప్తారు, వాళ్ళు చేస్తారు. మిగతా మళ్ళీ ఎలక్షన్లు వచ్చిన కాబట్టి వాళ్ళు కొన్ని కాబట్టి ఇంకో అతనికి ఛాన్స్ ఇవ్వాలని మార్చారు అంతే. ఏదైతే మంచి చేసినాకో నెక్స్ట్ టైం కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది. మంచి చేయగలేదనుకో నెక్స్ట్ టైం రావడానికి ఇంకో వేరే ప్రభుత్వం రావడానికి మనం ఎన్నుకుంటాం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు రవి. ఏం చేస్తుంటారు? నేను ఎస్బీఐ అంటే చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగానే ఉంది. వాడంటే చేయలేదు. ఇప్పుడు ఈడైతే మంచిగా అది చేసిండు. ఒకేసారి రుణమాఫీ చేసిండు. ఆయన సగం సగం చేసి సగం మళ్ళీ అలాగే దొబ్బుకొంపాయ ఏదో ఒకటైతే కాకపోతే సరిదిద్దుతుండు కదా, అది బాగానే ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రైతులకు అన్యాయం చేసిండు. ఒకేసారి రుణమాఫీ చేయలే, వచ్చిండు సపో చేసి అయితే ఒకేసారి తీసేసిండు. రైతులకైతే న్యాయం జరిగింది కదా. 2008లో కూడా మొన్న ఇచ్చిండు. వాడు ఒక్కసారి కూడా వేయలే. మేము కూడా డిఎడ్ బిఐడి మొన్న 2 months పోయింది. మన 2008లో కూడా మళ్ళీ ఇచ్చి మళ్ళీ వేసిండు. ఓనికానైనా. థ్యాంక్ యూ సార్. సార్ నమస్కారం. మీ పేరు సార్? నా పేరు సుధాకరు. ఏం చేస్తుంటారు సార్? నేను అగ్రికల్చర్ చేస్తుంటా. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉన్నది. ఎందుకంటే గత 10 సంవత్సరాలల్లో కేసీఆర్ కుటుంబమే దోసుకున్నది. కానీ ఎక్కడ కూడా స్కూల్ కట్టలేదు, ఎక్కడ కూడా ఈ పేదవానికి అక్కరొచ్చిన పని చేయలే. ఓ కాళేశ్వరం ప్రాజెక్టు అనుకుని మొత్తం దోసుకుంటూ ఆడబెట్టిండు. ఆ తర్వాత నిధులు అని ఎక్కడ కాలువలలో కూడా ఇంతవరకు తట్టెడు మన్ను తీయలేదు. ఏమనంటే నిధులు ఉద్యోగాలు అని చెప్పి ఆయన స్వార్థం గురించి తెలంగాణని విభజన చేసిండు, విద్యార్థులను రెచ్చగొట్టించిండు. ఆయన ఇంతవరకు 10 సంవత్సరాలలో ఏం చేయలేదు. స్కూళ్ళల్లో కూడా ఒక లెటర్ రూమ్ కట్టలేవు, బాత్రూమ్ కట్టలేదు, సౌకర్యాలు లేవు, అప్పులపాలు చేసిండు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేయాలంటే అప్పులు కట్టడమే జరుగుతున్నది. కాబట్టి ఎందుకో కొంతగా అయితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే మంచిగా ఉంది. ఉచిత పథకాలు ఇచ్చి దేశాన్ని సర్వనాశనం చేస్తారు. దొంగతనాలు చేసే కాడికి వస్తుంది రేపు. అన్నీ ఉచిత పథకాలు ఏడ తెచ్చిస్తాడు? ఒకరికి 10 లక్షలు అంటాడు, ఒకరికి 5 లక్షలు అంటాడు, ఒకరికి 3 ఎకరాల భూమి అంటాడు. ఏడ చేసిండు? చేయగలుగుతాడా? అవన్నీ తప్పు విషయాలు. అవన్నీ చేసి అదంతా తెలంగాణ ఉద్యమం కొరగా చేసి ఇవాళ 6.5 లక్షల కోట్ల నుంచి 7 లక్షల కోట్లు అప్పు చేసిండు. అదంతా ఎవరి మీద పడుతుంది? సాధారణ మానవుని మీద పడుతుంది. బీదవాడు ఒక సెల్ ఫోన్ కొనుక్కోవాలంటే స్టేట్ జిఎస్టీ అని, సెంటర్ జిఎస్టీ అని 1150 రూపాయలు అది పడుతుంది, 1150 రూపాయలు ఇది పడుతుంది. ఆ అప్పులు కట్టనే సరిపోతుంది. ఆ జిఎస్టీ మొత్తం మా దగ్గర వసూలు చేస్తుంది. ఒక పెట్రోల్కి తగ్గియలేదు ఎవరు కూడా. ఆనాడు చేసిన అప్పులకి ఈనాడు కడుతున్నా అంటుండు. ఒక బండి కొనుక్కుందానంటే 80,000 అయితే 5,000 రూపాయలు జిఎస్టీ కేంద్ర ప్రభుత్వం, 5,000 రూపాయలు జిఎస్టీ రాష్ట్ర ప్రభుత్వాలు. ఇట్లా అప్పులు చేసి పేదవానికి ఏం దొరకకుండా అయిపోయింది. ఎంతసేపు ఉన్నా ఉచిత పథకాలు అనే కేసీఆర్ నడిపిండు. ఈ ఉచిత పథకాలను ఎప్పుడైతే కట్ చేస్తే చదువు, వైద్యం, రోడ్లు మంచిగా ఉంటే అప్పుడు అందరికీ సవలతు చేసినటువంటి వాళ్ళు అవుతుంది ఎవరైనా. ఈ ఉచిత పథకాల వల్ల రేపు భావి తరాలు కూడా బాగా దీన్ని పని చేయకుండా పొరంబుకులు అయిపోతారు. ఇదే ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు చూసిందైతే ఉచిత పథకాలు కట్ చేసేందుకు కూడా ఉండు. ఒక 4 ఎకరాల వరకు రైతు బంధు ఇస్తుండు, పెద్ద రైతులకు కూడా కట్ చేస్తుండు. రేపు స్కూళ్ళలో కూడా ప్రాముఖ్యత ఇస్తాడంట. రేవంత్ రెడ్డి ప్రభుత్వమే మంచిగా ఉంది. 10 ఏళ్ళల్లో ఏం సాధించుకోలే. 7 లక్షల కోట్లు అప్పు చేసుకున్నాం. తెలంగాణని రెచ్చగొట్టుకొని చేసుకొని అక్కడ ఆంధ్ర ఆగమైంది, ఇక్కడ తెలంగాణ ఆగమైంది. ఏమి ఇది కాలేదు. ఇప్పుడే సక్కంగా మళ్ళీ సాధారణ మానవుడు 2 ఎకరాలు కొనుక్కోవాలన్నా వస్తుంది. కొన్ని విషయాలల్లో ఇప్పుడే మంచిగా ఉంటుంది. ఆశపడకుండా చదువుకుంటారు. ఇప్పుడు ఉన్నంత వరకు అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగా. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? అంజయ్ అండి. ఏం చేస్తుంటారు సార్? ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఒకటి ఉండే రియల్ ఎస్టేట్ చేస్తారు.
సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? నిల్ బ్యాలెన్స్ ఏం లేదు చూసుకోవడం చెప్పుకొని మురో చూసుకొని ఆడు అన్నట్టు ఏముంది నిరుద్యోగ భృతి లేదు, ఉచిత పథకాలను పెట్టి యూత్ను మాత్రం సోమరిపోతలు చేసే పథకాలు ఇవి. ఇప్పుడు నాకు పెన్షన్ వస్తుంది 2000, ఇంతకుముందు 4000 అన్నాడు. ఈయన వచ్చి కూడా సంవత్సరాలు దాటింది, పెంచిండా పెంచలే. మాట మీద నిలబడిన వ్యక్తులు వాళ్ళ గురించి మాట్లాడడం కూడా వేస్ట్ నా అభిప్రాయం. అది మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అది ఇంకా అసలు ఉచిత పథకాలు అనేది జనంలో మార్పు రావాలి. నీకు అది ఇస్తా ఇది ఇస్తా అని యూత్ను మభ్య పెట్టి వాళ్ళ ప్రలోభ పెట్టి వాళ్ళని పని లేకుండా చేసుకొని వీడ పండుకో పండబెట్టే పనులు తప్ప పైకి వచ్చి పనులు చేసేది గవర్నమెంట్ లేవు. థ్యాంక్ యూ సార్.